శ్రీవారి పవిత్రమైన లడ్డూ కల్తీ నెయ్యి జరిగిందన్న విషయం సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దర్యాప్తు సంస్థ స్పష్టంగా తెలిపిందని జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి కలప రవి అన్నారు. అన్నమయ్య జిల్లా పీలేరుపట్నంలోని ఓ మీడియా కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా పాలు లేని నెయ్యితో శ్రీవారి ప్రసాదం లడ్డూ తయారు చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. ప్రసాదంలో నాణ్యత లోపించడమే కాకుండా హిందూ మతం మీద జరిగిన దాడి లాంటిదని ఆయన పేర్కొన్నారు. దేవుడి ప్రసాదంలో కల్తీ చేస్తూ అవినీతికి పాల్పడ్డారని, ఇది వైసీపీ నాయకులు దిగజారుడుతనానికి నిదర్శనమని ఆయన అన్నారు. వైసీపీ నాయకులు మతాలకు కులాలకు గౌరవం లేకుండా అవినీతి సొమ్ము కోసం అనేక అరాచకాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వానికి మాత్రమే తెలుసు. అది ఎలా తెలుసు? ఎందుకంటే పాలు లేకుండా పామాయిల్ కెమికల్ కలిపి నెయ్యిని తయారు చేసి లడ్డూలో వాడి కొన్ని వేల కోట్లు దోపిడీ చేసి ఈరోజు వైసీపీ ప్రభుత్వం మళ్ళీ సిగ్గు లేకుండా మేము నిజాయితీపరను అని గంటాపదంగా చెప్పుకుంటున్నారు. మీకు ఎంతవరకు ఇది కరెక్టు? దేవుడితో చెలగాట ఆడటం చాలా తప్పు. కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని క్షమించడు. ఖచ్చితంగా న్యాయంగా ఆ వెంకటేశ్వరుడు తీర్పిస్తాడని మేము కూడా కోరుకుంటున్నాం. కాబట్టి అసత్య ఆరోపణలు మానుకొని ముఖ్యంగా మీరు నిజాయితీగా మేము కల్తీ చేయలేదని ధైర్యంగా వెంకటేశ్వర